టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా బుధవారం సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫుల్ థ్రిల్ ఇచ్చింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ఏకంగా డబుల్ సూపర్ ఓవర్ల మజాను పంచింది. రెండు జట్లు కూడా మ్యాచ్‌ను వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకపోవడంతో ఫలితం కోసం రెండో సూపర్ ఓవర్ వరకు వెళ్లాల్సి వచ్చింది. మొదట స్కోర్లు టై కాగా సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. కానీ మొదటి సూపర్ ఓవర్ కూడా టై కావడంతో రెండో సూపర్ ఓవర్‌ను నిర్వహించాల్సి వచ్చింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే కాకుండా వన్డే ప్రపంచ కప్ను కూడా కలుపుకున్నప్పటికీ ప్రపంచ కప్ చరిత్రలోనే ఓ మ్యాచ్లో డబుల్ సూపర్ ఓవర్లు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో చూసుకుంటే ఇది రెండోసారి. 2024లో ఓ టీ20 సిరీస్లో మూడో మ్యాచ్లో కూడా భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాగే డబుల్ సూపర్ ఓవర్ జరిగింది. అప్పుడు టీమిండియానే గెలిచింది. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ కూడా చేశాడు. నిజానికి ఈ సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సూపర్ ఓవర్ల వరకు వెళ్లడానికి చివరిలో రెండు జట్లు చేసిన తప్పిదాలే కారణంగా నిలిచాయి. సౌత్ ఆఫ్రికా వైపు నుంచి చూసుకుంటే చివరి ఓవర్లో ఏకంగా 2 నోబాల్స్ వేసి మూల్యం చెల్లించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి చూసుకుంటే చివరి పరుగు సమయంలో ఫరూక్ డైవ్ కొట్టలేదు. దీంతో రన్అట్ అయ్యాడు. మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్ మొత్తంలో 4 రికార్డులు కూడా నమోదయ్యాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గ్రూప్ డిలో భాగంగా బుధవారం ఉదయం 11 గంటలకు సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టుగానే 3వ ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఏడెన్ మాక్రమ్ వికెట్ సంపాదించి పెట్టాడు ఫరూకీ. 8 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు మాక్రమ్. కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్ డౌన్ బ్యాటర్ రాన్ రికల్టన్ కలిసి రెండో వికెట్కు ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. క్వింటన్ డికాక్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా రాన్ రికల్టన్ 200+ స్ట్రైక్ రేట్తో కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వీరిద్దరిని ఒకే ఓవర్లో అవుట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీంతో 61 బంతుల్లో 114 పరుగుల సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. 143 స్ట్రైక్ రేట్తో 5 4లు 3 6లతో 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు క్వింటన్ డికాక్. ఏకంగా 217 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన రాన్ రికల్టన్ 5 4లు 4 6లతో 28 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. దీంతో 127 పరుగులకు సౌత్ ఆఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్ బ్రేవిస్ 19 బంతుల్లో 23, డేవిడ్ మిల్లర్ 15 బంతుల్లో 20, మార్కో జాన్సన్ 7 బంతుల్లో 16, క్రిస్టన్ స్టబ్స్ 1 పరుగు చేయడంతో సౌత్ ఆఫ్రికా స్కోర్ 180 దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా జట్టు 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అహ్మద్జాయ్ 3 వికెట్లతో చెలరేగగా రషీద్ ఖాన్ 2 వికెట్ తీశాడు. ఫరూకీ 1 వికెట్ తీశాడు. అయితే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తరఫున 3 రికార్డులు నమోదయ్యాయి. ఒకటి రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో క్వింటన్ డికాక్ ఇది 5వ 50+ స్కోర్. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా తరఫున అత్యధిక 50+ స్కోర్లు చేసిన దిగ్గజ ఆటగాడి ఏబీ డివిలియర్స్ రికార్డును డికాక్ సమం చేశాడు. రెండో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా తరఫున అత్యధికంగా 737 పరుగులు చేసిన బ్యాటర్గా క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 717 పరుగులు చేసిన దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ రికార్డును డికాక్ బద్దలు కొట్టాడు. మూడో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో డికాక్ రికెటన్ కలిసి రెండో వికెట్కు 114 పరుగులు జోడించారు. కాగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా తరఫున ఏ వికెట్కైనా సరే ఇది 3వ అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్కు ఓపెనర్ రహ్మాన్లో గుర్బాజ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 4 ఓవర్లలోనే 50కి చేరుకుంది. ఇలాంటి సమయంలో 5వ ఓవర్లో అక్బర్ను గట్టి దెబ్బతీశాడు లుంగి ఇంగ్డి. 10 బంతుల్లో 12 పరుగులు చేసిన ఇబ్రహీం జార్దాన్తో పాటు గుల్బద్దీన్ నబీని డక్అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అటల్ను కగిసోర్ రబడా అవుట్ చేశాడు. దీంతో 1 పరుగు వ్యవధిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ 5.2 ఓవర్లలో 52 for 3గా నిలిచింది. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ను దర్విష్ రసూలి సాయంతో గుర్బాజ్ ఆదుకున్నాడు. 4లు 6లతో విరుచుకుపడి 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20లో గుర్బాజ్కి ఇది 14వ హాఫ్ సెంచరీ. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక 50+ స్కోర్లు సాధించిన ఇబ్రహీం జార్దాన్ రికార్డును గుర్బాజ్ సమం చేశాడు. కాగా ఈ రికార్డును కూడా కలుపుకుంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఈ మ్యాచ్లోనే 4 రికార్డులు పూర్తయ్యాయి. ఇక ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకపోయినప్పటికీ తాను మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికా వెన్నులో వణుకు పుట్టించాడు గుర్బాజ్. దీంతో ఆఫ్ఘనిస్తాన్ అంటే దాదాపు 10కి చేరుకుంది. 12 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఇలాంటి సమయంలోనే 13వ ఓవర్లో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ గట్టి దెబ్బతీశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తున్న రహ్మాన్లో గుర్బాజ్ను పెవిలించేశాడు. దీనికి డియోజీ లిండే సూపర్ ఫీల్డింగ్ కూడా తోడైంది. దీంతో 43 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఏకంగా 200 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన రహ్మాన్లో గుర్బాజ్ 7 6లు 4 4లతో 42 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. 18 బంతుల్లో 15 పరుగులు చేసిన రసూలి కూడా అదే ఓవర్లో రన్అట్ అయ్యాడు. దీంతో 121 పరుగులకు అక్బర్లు సగం వికెట్లు కోల్పోయారు.
5 పరుగులు చేసిన మహమ్మద్ నబీని 16 ఓవర్ల లిండే 3 ఫోర్లతో 17 బంతుల్లో 22 పరుగులు చేసిన అజ్మదుల్లా ఓమజ్జయ్ను 18 ఓవర్లో లుంగి ఇంగిడి పెవిలియన్ చేర్చారు. ఇక 19 ఓవర్లో మార్కో యాన్సన్ గట్టి దెబ్బ తీశాడు. 3 ఫోర్లతో 12 బంతుల్లో 20 పరుగులు చేసిన రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చడంతో పాటు ముజిబుర్ ఉర్ రహమాన్ను రన్అట్ చేశాడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా సూపర్ ఫీల్డింగ్ కూడా చేసింది. అజ్మదుల్లా క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద స్టబ్స్, రషీద్ ఖాన్ క్యాచ్ను మిల్లర్ అద్భుతంగా అందుకున్నారు. దీంతో 19 ఓవర్లో 175 పరుగులకి 9 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ ఓటమి అంచునే నిలిచింది. కానీ రబాడా వేసిన చివరి ఓవర్లో చాలా డ్రామా జరిగింది. ఆ ఓవర్లో అక్మల్కు 13 పరుగులు అవసరం కాగా ఎంతో అనుభవం ఉన్న రబాడా చిత్తగా బౌలింగ్ చేశాడు. నిజానికి ఆ ఓవర్ మొదటి బంతికి నూర్ అహ్మద్ క్యాచ్ అవుట్ అయ్యాడు. కానీ అది ఫ్రీ హిట్ నో బాల్ అయింది. ఆ తర్వాతి బంతిని వైడ్ వేశాడు. రెండో బంతిని నూర్ అహ్మద్ అద్భుతమైన సిక్సర్ బాదాడు. నాలుగో బంతికి రబాడా మళ్ళీ నో బాల్ వేయడంతో మొత్తం 2 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ గెలవాలంటే చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. ఇక ఫ్రీ హిట్ తర్వాతి బంతి కావడంతో రన్అట్ తప్ప మరే విధంగా అవుట్ కావడానికి అవకాశం లేదు. కానీ సరిగ్గా ఈ రన్అటే జరిగింది. మొదటి పరుగును బాగానే తీసుకున్నారు. కానీ రెండో పరుగు సమయంలోనే ఫరూక్కి రన్అట్ అయ్యాడు. ఒకవేళ ఫరూక్కి డవి కొట్టి ఉంటే రన్అట్ అయ్యేవాడు కాదు, ఆఫ్ఘనిస్తాన్ గెలిచేది. లేదంటే రబాడా నో బాల్స్ వేయకుండా సౌత్ ఆఫ్రికా గెలిచేది. మొత్తంగా 2 జట్ల నుంచి జరిగిన ఈ తప్పిదాలతో మ్యాచ్ టై అయింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా సరిగ్గా 187 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. 2 సిక్స్లతో 9 బంతుల్లోనే 15 పరుగులు చేస్తున్న నూర్ అహ్మద్ నాట్అవుట్గా నిలిచాడు. 4 ఓవర్లో 26 పరుగులు ఇచ్చిన లుంగి ఇంగిడి 3 కీలక వికెట్లు తీశాడు. మార్కో యాన్సన్, రబాడా, లిండే, కేశవ్ మహారాజ్ తల వికెట్ తీశారు. ఇక T20 ప్రపంచ కప్ చరిత్రలో సూపర్ ఓవర్ టై కావడం ఇది 6వసారి. ఇక మొదటి సూపర్ ఓవర్లో లుంగి ఇంగిడి బౌలింగ్లో ఆఫ్ఘనిస్తాన్ వికెట్లేమి కోల్పోకుండా 17 పరుగులు చేసింది. సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అజ్మదుల్లా ఓమజ్జయ్ గుర్బాజ్ బ్యాటింగ్ చేశారు. సూపర్ ఓవర్లో ఓమజ్జయ్ ఓ 6, 2 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా ఒక వికెట్ కోల్పోయినప్పటికీ సరిగ్గా 17 పరుగులు చేసింది. బ్రేవిస్ ఓ 6 బాదగా స్టబ్స్ ఓ 4, 6 బాదాడు. దీంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు. రెండో సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా వికెట్లేమి కోల్పోకుండా ఏకంగా 23 పరుగులు చేసింది. స్టబ్స్ ఓ 6 బాదగా మిల్లర్ 2 6లు బాదాడు. ఆఫ్ఘనిస్తాన్ తరపున అజ్మదుల్లా ఓమజ్జయ్ రెండో సూపర్ ఓవర్ బౌలింగ్ చేసి తేలిపోయాడు. ఇక్కడ రెండో సూపర్ ఓవర్లో తమ బ్యాటింగ్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ చిత్త నిర్ణయం తీసుకుంది. ఏ మాత్రం ఫామ్లోని మహమ్మద్ నబీని బ్యాటింగ్కు పంపింది. సౌత్ ఆఫ్రికా నుంచి స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్ చేశాడు. మొదటి బంతిని డాట్ అన్న నబీ రెండో బంతికి అవుట్ అయ్యాడు. దీంతో ఇక ఆఫ్ఘనిస్తాన్ గెలవాలంటే 24 పరుగులు అంటే 4 సిక్స్లు బాదాలి. సరిగ్గా ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన గుర్బాజ్ ఏకంగా హ్యాట్రిక్ 6లు బాదాడు. చివరి బంతికి 6 పరుగులు కావాల్సిన సమయంలో వైట్ బాల్ వేశాడు మహారాజ్. ఇక చివరి బంతికి మిల్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు గుర్బాజ్. దీంతో సూపర్ ఓవర్లో 24 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 19 పరుగులే చేసింది. దీంతో ఈ డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లర్లో 4 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఒకవేళ నబీ స్థానంలో గుర్బాజ్ను ముందుగానే బ్యాటింగ్కు పంపి ఉంటే ఖచ్చితంగా ఫలితం మరోలా ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినప్పటికీ చివరి వరకు పోరాడి అభిమానుల మనసులు గెలుచుకుంది. సౌత్ ఆఫ్రికా పేసర్ లుంగి ఇంగిడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాకి ఇది వరుసగా 2వ విజయం. కానీ ఆఫ్ఘనిస్తాన్కు మాత్రం వరుసగా 2వ పరాజయం. వరుసగా 2 ఓటములతో సూపర్ 8 బెర్త్ అవకాశాలను సంక్లిష్టంలో పడేసుకుంది ఆఫ్ఘనిస్తాన్. అలాగే తమ జట్టు కెరీర్లో ఇప్పటి వరకు 3 సార్లు సూపర్ ఓవర్లో ఆడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక్కసారి కూడా గెలవలేదు. సౌత్ ఆఫ్రికా మాత్రం 2 సార్లు సూపర్ ఓవర్లు ఆడి 2 సార్లు గెలిచింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.